జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము VPC నెట్వర్క్ని 3 టైర్లో ఎలా బిల్డింగ్ చేస్తారు అనేసి. AWSలో మనం స్క్రాచ్ నుంచి VPCని బిల్డ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి అసోసియేటెడ్ కంపోనెంట్స్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేస్తాము ఒక VPCతో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్ పాయింట్స్ ఇందులో కవర్ అవుతున్నాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న డయాగ్రామ్లో నాకు అవుట్ సైడ్ లైన్ వచ్చేసి VPC డయాగ్రామ్, అంటే ఒక AWS అకౌంట్లో ఈ VPC కస్టమైజ్డ్ VPCని క్రియేట్ చేయడం కోసం ఈ డయాగ్రామ్ని చూపిస్తున్నాను. ఈ VPC లోపల ఉండేటటువంటి కంపోనెంట్స్ ఏంటంటే, VPC ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేతో అసోసియేట్ అవుతుంది, అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి పబ్లిక్ రౌట్ టేబుల్. ఇక్కడ ఈ డయాగ్రామ్లో పబ్లిక్ రౌట్ టేబుల్ ఒకటి, ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒకటి యూజ్ చేస్తున్నాము. అలాగే DZ అనేటటువంటి ఒక లేయర్. ఇక్కడ 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకున్నాను, US East 1A అలాగే US East 1B అనేటటువంటి 2 అవైలబిలిటీ జోన్స్. ఈ 2 అవైలబిలిటీ జోన్స్లో DZ అనేటటువంటి లేయర్ 2 పబ్లిక్, అంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్కి ఒక్కొక్క పబ్లిక్ లేయర్ని, అలాగే యాప్ లేయర్, DB లేయర్స్, ఇలా మనం ఈ డయాగ్రామ్లో ఎలా చూపించినానో ఇవన్నీ మనకు ఎలా క్రియేట్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ NACL కవర్ అవుతుంది, NAT గేట్వే కవర్ అవుతుంది, ప్రైవేట్ సబ్నెట్స్ అండ్ పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే, VPC ఇవన్నీ మనం క్రియేట్ చేసి ఇవన్నీ, అలాగే దీనికి ఎన్ని ఈ అసోసియేటెడ్ కంపోనెంట్స్ తీసుకుంటామంటే, ఈ డయాగ్రామ్ ప్రకారం 1 VPC 6 సబ్నెట్స్, అంటే మీకు కనిపిస్తున్నటువంటి బాక్సులు ఒక్కొక్క సబ్నెట్కి సంబంధించినవి, 1 ఇంటర్నెట్ గేట్వే, 2 రౌట్ టేబుల్స్, 1 NAT గేట్వే, 3 NACLs తీసుకుంటాము. అవి ఎలా క్రియేట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు AWS కన్సోల్కి వెళ్తాను. ఇక్కడ మై VPC అనేటటువంటి సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని యువర్ VPCస్కి వెళ్ళండి. ఫస్ట్ VPC క్రియేట్ చేస్తాము. ఇక్కడ క్రియేట్ VPCకి వెళ్ళి నేమ్ ఇస్తాము. ఇక్కడ VPC 1 అని ఇస్తాను, లేకపోతే మై VPC 1 అని ఇస్తాను. CIDR బ్లాక్లో 10. మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నా IP అడ్రస్ 0.0/16. ఇట్లా ఈ CIDR బ్లాక్ తోటి నేను ఈ VPCని క్రియేట్ చేస్తున్నాను. మై VPC 110.99.0.0/16 క్రియేట్ VPC క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అవైలబుల్ స్టేట్లోకి వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామండి, సబ్నెట్స్ని క్రియేట్ చేసుకుంటాం. 6 సబ్నెట్స్ అని చెప్పాను, సబ్నెట్స్ని క్రియేట్ చేస్తాం. 6 సబ్నెట్స్ని ఆల్రెడీ డిఫాల్ట్గా ఉండేటటువంటి కొన్ని సబ్నెట్స్ ఉన్నాయి, వీటితో మనకు అవసరం లేదు. ఇప్పుడు 6 సబ్నెట్స్ని మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ సబ్నెట్, ఫస్ట్ వన్ DZ అని ఇస్తాను. DZ_public 1 VPC మై VPC 1 సెలెక్ట్ చేసుకుంటాను. అవైలబిలిటీ జోన్లో ఈస్ట్ 1A, అలాగే CIDR బ్లాక్. మనకి ఇక్కడ VPC రేంజ్ కనిపిస్తుంది, దీని ప్రకారం మనం CIDR బ్లాక్ని చూస్ చేసుకోవాలి. 10.99.1.0/24 అని ఇస్తాం. సబ్నెట్ రేంజ్ CIDR బ్లాక్ కోసం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఇది DZ పబ్లిక్ 1. ఇంకొక సబ్నెట్, సెకండ్ సబ్నెట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ సబ్నెట్ DZ_public
2 VPC, then availability zone 1B తీసుకుంటాను ఇక్కడ. CIDR block 10.2.0/24 create, close. Next one more subnet, name app. ఇక్కడ అన్ని ప్రైవేట్ తీసుకుంటాము, మీరు డయాగ్రామ్లో చూస్తున్నారు. ఇక్కడ DZ పబ్లిక్ అని 2 సబ్నెట్స్ అని మాత్రమే పబ్లిక్లో ఉన్నాయి, మిగతావన్నీ 4 సబ్నెట్స్ ప్రైవేట్లో ఉన్నాయి. యాప్ DB ఇవన్నీను. యాప్ అండర్స్కోర్ ప్రైవేట్ 1 VPC, అవైలబిలిటీ జోన్ 1A, then CIDR block 10.99. మన కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం 11 తీసుకుంటాను /24. 10.99.11.0/24 create, close. Next one, name app underscore private 2 VPC, my VPC 1, then availability zone 1B, CIDR block 10.99.12.0/24 create and close. One more, DB underscore private 1 VPC, then availability zone 1A 10.99. ఇక్కడ నేను 21 ఇస్తాను DB కోసం /24 create and close. Next one more subnet, DB underscore private 2 VPC, then availability zone 1B, CIDR block 10.99.22.0/24. ఈ సబ్నెట్స్ కేర్ఫుల్గా ఇవ్వాలి, అలాగే అవైలబిలిటీ జోన్ కూడా కేర్ఫుల్గా ఇవ్వాలి సబ్నెట్స్ క్రియేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకు 6 సబ్నెట్స్, 1 DZ పబ్లిక్ 1, DZ పబ్లిక్ 2, అలాగే యాప్ ప్రైవేట్ 1, యాప్ ప్రైవేట్ 2, DB పబ్లిక్, DB ప్రైవేట్ 1, DB ప్రైవేట్ 2, 6 సబ్నెట్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, నేను సింపుల్గా మై IGW అని ఇస్తాను. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. నెక్స్ట్ వన్, దీనికి VPCని అటాచ్ చేస్తాం. యాక్షన్స్కి వెళ్ళి మనం ఇక్కడ అటాచ్ VPCని సెలెక్ట్ చేసుకొని VPCని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మై VPC సెలెక్ట్ చేసుకొని అటాచ్ ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటే మనకు VPC ఇంటర్నెట్ గేట్వే తోటి అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, నెట్ గేట్వే ఉంటుంది ఇక్కడ. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నాకు త్వరలో AWS అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మనీ పోబడింది. అప్పుడు నేను ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని మీకు క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ నెట్ గేట్వే, నెట్ గేట్వే నావిగేషన్ పెయిన్లో సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ నెట్ గేట్వే తీసుకొని ఇక్కడ నెట్ గేట్వేకి ఒక నేమ్ ఇస్తాము. నెట్ గేట్వే నేమ్ మై నెట్ అని ఇచ్చాను. ఇది ఆప్షనల్, నెట్ గేట్వే నేమ్ అనేది. నెక్స్ట్ సబ్నెట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ సబ్నెట్లో మనం ఏ ఇన్స్టెన్స్కి ఇవ్వాలి అనుకుంటున్నామో అని ఈ డయాగ్రామ్లో చూడండి. నేను ఇక్కడ ఇచ్చినాను అంటే 1Bలో ఉండేటటువంటి DZ పబ్లిక్ 2కి నెట్ గేట్వేని ప్రొవైడ్ చేశాను.
మీరు ఇలా డయాగ్రామ్ వేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ మనం సబ్నెట్ యాప్ డీజెడ్ పబ్లిక్ 2ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కేర్ఫుల్గా చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని, లేకపోతే మొత్తం ఎర్రర్ అయిపోతుంది. డీజెడ్ పబ్లిక్ 2 డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ కూడా డీజెడ్ పబ్లిక్ 2 అని ఇచ్చినాను. దానిలో నెట్ గేట్వే ప్రొవైడ్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అసోసియేషన్ ఐడి మనకు నెట్ గేట్వేకి ఎలాస్టిక్ ఐపీని మనం క్రియేట్ చేసుకోవాలి. అలోకేట్ ఎలాస్టిక్ ఐపీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ చేసేస్తుంది AWS. దీనితో మనం ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలోకేట్ ఎలాస్టిక్ ఐపీని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్రియేట్ నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెట్ గేట్వే కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ మనకు రౌట్ టేబుల్స్ అనేవి 2 రౌట్ టేబుల్స్ కావాలి. ఒకటి పబ్లిక్ రౌట్ టేబుల్ అండ్ వన్ ప్రైవేట్ రౌట్ టేబుల్. ఇప్పుడు పబ్లిక్ రౌట్ టేబుల్ కోసం పబ్లిక్ ఆర్టీని నేమ్ ఇస్తాను. పబ్లిక్ ఆర్టీ VPCని సెలెక్ట్ చేసుకుంటాము. VPC క్రియేట్ క్లోజ్ అండ్ ప్రైవేట్ ఆర్టీని కూడా క్రియేట్ చేసుకుంటాం. ప్రైవేట్ ఆర్టీ VPC క్రియేట్ క్లోజ్. ఇప్పుడు పబ్లిక్ ఆర్టీని సెలెక్ట్ చేసుకొని రౌట్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ రౌట్ ఇవ్వాలి. ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళి యాడ్ రూల్ ఇస్తాము. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇవన్నీ. నేను ఆల్ జీరోస్ ఇస్తాము. ఇక్కడ ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేని టార్గెట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు సింగిల్ ఇంటర్నెట్ గేట్వే ఉంది. దీనిని ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. రియల్ టైంలో నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వేస్ ఉంటాయి. ఆ నేమ్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఏ నేమ్ని ఇవ్వాలో అదే సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేసుకుందాం. క్లోజ్. ఇంకా సబ్నెట్ అసోసియేషన్లో ఇక్కడ మనం ఎడిట్ సబ్నెట్స్, ఇక్కడ మనకి ఎటువంటి సబ్నెట్స్ ఎడిట్ చేయలేదు. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్కి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ రౌట్ టేబుల్ ఈ డయాగ్రామ్లో మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ ఆర్టీకి వచ్చేసి టీబీ పబ్లిక్, డీజెడ్ పబ్లిక్ 1, డీజెడ్ పబ్లిక్ 2ని మనం పబ్లిక్ రౌట్ టేబుల్కి ఇచ్చాము. అందుకని ఇక్కడ కూడా డీజెడ్ పబ్లిక్ 1, డీజెడ్ పబ్లిక్ 2ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కోసం. సేవ్. సబ్నెట్ అసోసియేషన్ కూడా పబ్లిక్ ఐపీకి పబ్లిక్ రౌట్ టేబుల్కి అసోసియేట్ చేసేసాము. ఇప్పుడు ప్రైవేట్ ఆర్టీ తీసుకుంటాము. దీనికి రౌట్స్ వచ్చేసి ఎడిట్ రౌట్స్. ఈ రౌట్స్లో ఇక్కడ కూడా యాడ్ రూల్స్ తీసుకుంటాము. ఆల్ జీరోస్ తీసుకొని ఇక్కడ మనం నెట్ గేట్వేని క్రియేట్ చేసాం కాబట్టి నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి నెట్ గేట్వే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ రౌట్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి ప్రైవేట్ క్లోజ్ సబ్నెట్ అసోసియేషన్ చేసుకోవాలి. సబ్నెట్ అసోసియేషన్లో ఆల్ ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి యాప్ ప్రైవేట్ 2, DB2 ప్రైవేట్ 1, DB ప్రైవేట్ 2, అలాగే ఈ 4 సబ్నెట్స్ మనకు ప్రైవేట్లో ఉన్నాయి కాబట్టి నెట్ గేట్వే కోసం ఈ 4 సబ్నెట్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్లో DB ప్రైవేట్, యాప్ ప్రైవేట్, అలాగే DB ప్రైవేట్ 2, యాప్ ప్రైవేట్ ఈ 4 సబ్నెట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీజెడ్ పబ్లిక్ 1, డీజెడ్ పబ్లిక్ 2 అనేది మనం పబ్లిక్ రౌట్ కోసం సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్.
ఇక్కడ సేవ్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఆర్టీ 2 సబ్నెట్స్ ఉంది, ప్రైవేట్ ఆర్టీకి 4 సబ్నెట్స్ ఉన్నాయి. అలాగే మీరు విపిసి మై విపిసిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఆల్ కంపోనెంట్స్ని అసోసియేట్ చేసేసాము. 1 విపిసి క్రియేట్ చేసాము, 6 సబ్నెట్స్ క్రియేట్ చేసాము, 1 ఇంటర్నెట్ గేట్వే, 2 రౌటేబుల్స్, 1 NAT గేట్వే. ఇంతవరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు 3 NACLs క్రియేట్ చేయాలి. ఆ డయాగ్రామ్ ప్రకారం 3 NACLs అంటే ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు NACLకి వెళ్తాం. సెక్యూరిటీలో నెట్వర్క్ ACLs సెలెక్ట్ చేసుకొని క్రియేట్ NACL. ఇక్కడ మనకు DZ ఇస్తాను, DZ_NACL నేమ్ ఇచ్చాను, మై విపిసి క్రియేట్. నెక్స్ట్ వన్ క్రియేట్ NACL. నెక్స్ట్ యాప్ _NACL విపిసి క్రియేట్. నెక్స్ట్ వన్ DB_NACL విపిసి సెలెక్ట్ విపిసి క్రియేట్. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. మనకు 3 NACLs క్రియేట్ అయినాయి. DZ NACLని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్ ఇస్తాము. సబ్నెట్ అసోసియేషన్లో ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, ఇక్కడ ఆల్రెడీ ఏమీ లేవు. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం DZకి సంబంధించినటువంటి పబ్లిక్ 1 పబ్లిక్ 2ని సెలెక్ట్ చేసుకుంటాం. దీనికోసం ఎడిట్. నెక్స్ట్ యాప్ NACL సెలెక్ట్ చేసుకొని సబ్నెట్ అసోసియేషన్కి వెళ్ళి ఈ సబ్నెట్ అసోసియేషన్లో యాప్కి సంబంధించినటువంటి సబ్నెట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్. ఫైనల్గా DB NACLని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ DB ప్రైవేట్ 1, అలాగే DB ప్రైవేట్ 2, ఎడిట్. ఓకే, మన DZ NACLకి 2 సబ్నెట్స్, యాప్ NACLకి 2 సబ్నెట్స్, DB NACLకి 2 సబ్నెట్స్ అసోసియేట్ చేసేసాము. ఇదండి స్క్రాచ్ నుంచి ఒక 3 టైర్ నెట్వర్క్ VPCని బిల్డ్ చేయడం. ఇలా చేస్తాము. ఇలా చేసినప్పుడు మనకు హై అవైలబిలిటీ అండ్ హై సెక్యూరిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది. నేను ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మనం ఏదైనా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసినప్పుడు అందులో యాప్ DB 2 ఉన్నట్లయితే అవన్నీ మనకు డైరెక్ట్గా పబ్లిక్ రౌట్ ద్వారా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళకుండా NAT గేట్వే ద్వారా పబ్లిక్ ఆర్టీకి వెళ్ళి ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది ట్రాఫిక్ అనేది. ఇలాంటి డయాగ్రామ్స్ని వేసుకొని అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే PPC అనేది చాలా ఈజీగా వస్తుంది. కానీ ఆ అసోసియేషన్ అనేది దేనికి ఎలా చేయాలి అనేది మాత్రం మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక NAT గేట్వే, ఇంటర్నెట్ గేట్వే ఏంటి అవి ఎక్స్ప్లెనేషన్స్ అని ఒక సపరేట్ వీడియోలో తీస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే 1 hour దాకా వీడియో టైం పడుతుంది. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ నేను ఎలా చేస్తామనేది మాత్రమే ప్రాక్టికల్గా చూపించాను. మీది కనుక AWS రెజ్యూమ్ కానీ అయితే ఇలాంటి పాయింట్స్ని యాడ్ చేసుకోండి. పాయింట్ మీకు చెప్పాలి అన్నప్పుడు ఇంటర్వ్యూ ముందు ఒక డయాగ్రామ్ వేసి దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. AWSలో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా వచ్చు అనేసి
వాళ్ళు కన్సిడర్ చేస్తారు. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.